ఆరవ రోజు అసెంబ్లీ సమావేశం కొనసాగుతుంది. బడ్జెట్పై జరుగుతున్న చర్చలో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆధ్వర్యంలో రెండో విడత రైతు రుణమాఫీని ప్రారంభించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ అందాన్ తో పాటు పలువురు పాల్గొని రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు కనీస వేతనం చెల్లించాలని కోరుతూ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసి సిఐటియు నాయకులు రమేష్ బాబు, నూర్జహాన్ తో పాటు పలువురిని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. జక్రన్పల్లి మండలంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ రంగోలీ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణం కాపాడేందుకు విద్యార్థులు మొక్కలు నాటుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని శారదానగర్లో ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీసులు గార్డెన్ సెట్ నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 58 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, ఇలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వెహికల్స్ ను బాసర పోలీసులు సీజ్ చేశారు. రెండో విడత రైతు పంట రుణమాఫీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి హైదరాబాద్ లో ప్రారంభించారు. నగరంలోని వినాయక్ నగర్ లో ఉన్న మున్నూరు కాపు సంఘంలో శ్రీ దత్త ఆశ్రమం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లను హరిదాస్ గురుస్వామి చేతుల మీదుగా పంపించేశారు.